ఈ రోజు ఈ వీడియోలో సూయజ్ కెనాల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ముందుగా ఈ కెనాల్ కన్స్ట్రక్షన్ అనేది 25 ఏప్రిల్ 1859లో స్టార్ట్ అయితే 17 నవంబర్ 1869లో దీన్ని కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది. సూయజ్ కెనాల్ యొక్క పొడవు 193 కిలోమీటర్లు, అంటే దాదాపు 120 మైళ్ళు ఉంటుంది. వెడల్పు అయితే 205 మీటర్ల వరకు ఉంటుంది. అండ్ ఈ కెనాల్ లోతు అయితే సుమారు 24 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఈ కెనాల్ ని షిప్లు 8 నాట్ స్పీడ్ తో 15 గంటల పాటు ట్రాన్సిట్ చేస్తాయి. సూయజ్ కెనాల్ లో షిప్స్ యొక్క స్పీడ్ లిమిట్ అనేది 9 నాట్స్ వరకు ఉంటుంది. ఈ సూయజ్ కెనాల్ రెడ్ సీ ని మెడిటరేనియన్ సీ తో కలుపుతుంది. సో ఇండియన్ ఓషన్ నుండి ట్రావెల్ అయ్యే షిప్స్ రెడ్ సీ ని దాటి ఈ సూయజ్ కెనాల్ ని క్రాస్ చేసి మెడిటరేనియన్ లోకి ఎంటర్ అవుతాయి. ఇలా షిప్స్ అనేవి ఈ కెనాల్ ద్వారా ఇండియన్ ఓషన్ ని అట్లాంటిక్ ఓషన్ తో కలుపుతుంది. యూరోప్ నుండి ఏషియా రావడానికి ఇదొకటే షార్టెస్ట్ మెరిటైమ్ రూట్. ఈ సూయజ్ కెనాల్ కన్స్ట్రక్షన్ చేయక ముందు షిప్పులు అన్ని కూడా ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం క్రాస్ చేసి ఏషియా నుండి యూరప్ కు రీచ్ అయ్యేవి. అదే ఒకవేళ మన ఇండియాలో ఉన్న ముంబై పోర్ట్ నుండి లండన్ పోర్ట్ కి షిప్ ద్వారా రీచ్ అవ్వాలి అంటే సుమారు 19,800 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఆఫ్రికా కాంటినెంట్ చుట్టూ తిరుగుతూ సేలింగ్ చేయాల్సి వచ్చేది. అదే ఈ సూయజ్ కెనాల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అయితే ముంబై నుండి లండన్ షిప్ ద్వారా రీచ్ అవ్వాలి అంటే ఓన్లీ 11,600 కిలోమీటర్ల దూరం మాత్రం ట్రావెల్ చేస్తే సరిపోయేది. ఈ సూయజ్ కెనాల్ ద్వారా సేల్ చేయటం వల్ల సుమారు 8,200 కిలోమీటర్ల దూరం అనేది తగ్గింది. సో ఈ కెనాల్ ద్వారా ట్రావెల్ చేయడం వల్ల డిస్టెన్స్ అనేది చాలా తగ్గింది. అండ్ డిస్టెన్స్ తగ్గినప్పుడు సేలింగ్ టైం అనేది కూడా తగ్గుతుంది. సో ఫ్యూయల్ కూడా ఎక్కువగా సేవింగ్ అవుతుంది ఈ కెనాల్ ని యూజ్ చేయడం వల్ల. మెర్చెంట్ నేవీ షిప్లు గల్ఫ్ ఆఫ్ సూయజ్ దగ్గర ఉన్న సూయజ్ పోర్ట్ ద్వారా ఈ కెనాల్ లోకి ఎంటర్ అయ్యి తర్వాత లిటిల్ బిటర్ లేక్, గ్రేట్ బిటర్ లేక్ అండ్ తిమ్సా లేక్ మీదుగా సెయిల్ చేసుకుంటూ ఈ కెనాల్ కి ఎండ్ పాయింట్ లో ఉన్న పోర్ట్ సైడ్ దగ్గర ఎగ్జిట్ అయ్యి మెడిటరేనియన్ సముద్రంలోకి పాస్ అవుతాయి. ఈ సూయజ్ కెనాల్ గుండా ప్రతి సంవత్సరం 22,000కు పైగా షిప్పులు అనేవి ట్రాన్సిట్ అవుతుంటాయి. ప్రపంచపు టోటల్ ట్రేడ్ లో ఈ ఒక్క సూయజ్ కెనాల్ ద్వారా 12% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ని పాస్ చేస్తుంది. ప్రతి సంవత్సరం $9 బిలియన్ ఈజిప్ట్ ఎకానమీకి ఇది జనరేట్ చేస్తుందంటే అర్థం అవుతుంది ఈ కెనాల్ ద్వారా షిప్స్ అనేవి అంత ఎక్కువగా ఆపరేట్ అవుతున్నాయో అండ్ ట్రాన్సిట్ అవుతున్నాయో అని. ఈ సూయజ్ కెనాల్ అనేది మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్, అంటే మనుషుల చేత నిర్మించబడిన కెనాల్ ఇది. దీని కన్స్ట్రక్షన్ లో సుమారు 1.5 మిలియన్ పీపుల్ వర్క్ చేశారు. అండ్ నియర్లీ 1,20,000 మెంబర్స్ దీన్ని కట్టే టైంలో చనిపోయారు. యూరోప్ నుండి ఏషియా రావడానికి ఇది షార్టెస్ట్ మెరిటైమ్ రూట్. సూయజ్ కెనాల్ అథారిటీ SCA అనే ఈజిప్ట్ కు సంబంధించిన స్టేట్ అథారిటీ ఈ కెనాల్ ని ఆపరేట్ అండ్ మెయింటైన్ చేస్తుంది. 2017లో వరల్డ్ లోనే లార్జెస్ట్ కంటైనర్ షిప్ విత్ 400 మీటర్స్ లెంత్ OOCL హాంకాంగ్ షిప్ ఈ సూయజ్ కెనాల్ గుండా పాస్ అయింది విత్ 21,400 కంటైనర్స్ క్యారీ చేస్తూ. ఫ్రెంచ్ ఇంపీరియల్ ఎయిర్ చైనా ఎల్ ఐగల్ అనే నౌక ఈ సూయజ్ కెనాల్ ని క్రాస్ చేసిన మొట్టమొదటి నౌక. అది కూడా ఈ కెనాల్ యొక్క ఓపెనింగ్ సెరమనీలో ఈ నౌక అనేది పాస్ అయింది. ఒక్క రోజులో సుమారు 60 నుంచి 80కి పైగా షిప్పులు ఈ కెనాల్ ని పాస్ అవుతాయి. 2023లో ఈ వెసల్స్ పాస్ అవడం ద్వారా అరౌండ్ $13.22 బిలియన్ రెవెన్యూ అనేది వచ్చింది. డైలీ రెవెన్యూ అనేది నియర్లీ అబౌట్ $10 to 15 మిలియన్ ఈ కెనాల్ కు వస్తుంది. ఈ సూయజ్ కెనాల్ ట్రాన్సాక్ట్ చేయాలి అంటే టోల్ పే చేయాల్సి వస్తుంది. సుమారు 80 లక్షల నుండి 1 కోటి వరకు లేదా 1,40,00,000 వరకు ఆ పై వరకు షిప్ యొక్క లెంత్ బట్టి ఈ టోల్ పే అనేది ఉంటుంది. ఈ సూయజ్ కెనాల్ లో ఫ్రెంచ్ కు 50%, బ్రిటిష్ కు 4%, ఈజిప్ట్ కు 46% వాటా ఉండేది. ఈజిప్ట్ కి ఇండిపెండెన్స్ వచ్చాక ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయిన నాసర్ ఈ కెనాల్ ప్రాజెక్ట్ ని నేషనలైజ్ చేశారు. అప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ ని సూయజ్ కెనాల్ అథారిటీగా మార్చి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు పెట్టిన అమౌంట్ మొత్తాన్ని రిటర్న్ చేసేశారు. అప్పటి నుండి ఈ కెనాల్ మొత్తం ఈజిప్ట్ కంట్రీలో ఉంటుంది. ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఇయర్ నియర్లీ 12% ట్రేడ్ అనేది సూయజ్ కెనాల్ ద్వారా జరుగుతుంది. ప్రతిరోజు 900 కోట్ల ట్రేడ్ అనేది ఈ కెనాల్ ద్వారా పాస్ అవుతుంది. ఈ సూయజ్ కెనాల్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్ గా 4 సార్లు అయితే మూసివేయబడింది. అలా ఈ కెనాల్ ని ఎందుకు 4 సార్లు మూసివేయబడింది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.